బాణసంచ పేలుడు ఘటన వేటపాలలో జరిగినటువంటి ఘటనలో అలాగే గొడత నాని అనే యువకుడు 28 సంవత్సరాలు అతను కూడా ఈ యొక్క బాణసంచ పేలుడులో అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుటుంబ సభ్యులు తమ కుమారుడు దూరమైన నేపథ్యంలో అలాగే తమ భర్తని దూరమైన నేపథ్యంలో ఈ పిల్లలు అలాగే పిల్లలతో పాటు భార్య అలాగే తల్లి కూడా కన్నీరు మునిగా కనిపిస్తున్నారు. అలాగే ఈ ఘటన జరిగిన నేపథ్యంలోనే ఒక్కసారిగా వీళ్ళ కుటుంబం మొత్తం ఈ విధంగా రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ గొడత నాని కూడా ఇప్పుడు వెళ్ళారు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు. తల్లి ఉందరు మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మా, గొడత నాని ఏమవుతుంది? మా అబ్బాయినండి. ఏం జరిగింది? 4 సంవత్సరాలు మట్టి చేస్తున్నాడు బాబు. దాంట్లోని పిల్లడండి పోస్టులోని చదువుకున్నాడండి, జాబ్ పెట్టుకుండి స్తోమత మాకు దగ్గర లేదు. పెళ్లి చేశానండి, బిడ్డలు పెంచుకోవడానికి మరి 500 ఇస్తారండి. ఆ కూలి పని చేసి నేను ఏరో పెట్టానండి. ఆ బిడ్డలు ఇద్దరిని పెంచుకోవడానికి ఆ కూలి పనికే పని చేసుకుంటున్నాడండి. ఏం చదువుకున్నాడమ్మా? 12 చదివాడండి. 12 చదివాడు, ఇంకా పాస్ అవ్వాడు కూడానండి అన్నట్లోనే. మాకు చదివించి ఓపికలేక ఆఫ్ చేసుకున్నామండి. ఇలా పెళ్లి చేశాను, 2 బిడ్డలు కలిగారండి. పెంచుకోవడానికి స్తోమత లేకండి ఇంకా ఏరో పెట్టానండి. ఇంటడా కూడా ఇల్లు లేదండి. ఇగోండి చిన్న ఇంట్లోనే అండి. మరి బయటికి వెళ్ళిపోతే పిల్లలతో ఎలా బతుకుతాడండి? నాకు భయం వేసి నా ఇంట్లోనే పెట్టుకున్నానండి. మళ్ళీ నీరు పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళ గంజాలు కాసుకుంటూరండి. ఎంతకాలం అవుతుందమ్మా? 6 సంవత్సరాలు అవుతుంది అనుకుంటానండి. పెద్దగా ఐడియా లేదండి. 6 సంవత్సరాలు అవుతుందండి. అంటే ఇప్పుడు మీ నాని పైన కుటుంబం అంతా ఆధారపడి ఉన్నదంటారు. అవునండి. ఇంకేం చెప్తామండి? 500 కూలి పని తెచ్చుకున్నాడండి, పెంచుకుంటూ పోడండి. మా చిన్న అబ్బాయి అండి. నాకు 2 కొడుకులండి. నాకు ఉంటా కూడా ఇల్లు లేదండి. గవర్నమెంట్ ద్వారా స్థలం కానీ ఇల్లు కానీ లేదండి. నేను అప్పు చేసే కట్టుకున్నానండి ఇల్లు. నాకు ఇల్లు లేకపోతేని నాకు గవర్నమెంట్ సాయం కూడా ఏది లేదండి. అయినా గొప్పన కష్టపడే బతికి అప్పులు తీసుకుంటున్నాం. బాగా పేదరికమైన జీవితం అండి మాది. కష్టపడితే కానీ మా ఇంట్లో కొండెక్కలేని జీవితం అండి మాది. అలాంటిది రాకపోరు నా కొడుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడండి. నా కాళ్ళకి మరి నా బిడ్డలకి ఈ బిడ్డలకి మరి గవర్నమెంట్ సాయం చేస్తానన్నారండి. స్థలం ఇస్తానన్నారు, జాబ్ ఇస్తానన్నారండి. మరి 20 లక్షలు చెక్ కూడా ఇచ్చారు. బిడ్డలు ఇద్దరిని కూడా చదివిస్తానంటున్నారండి. మరి ఎంతవరకు కరెక్ట్ అన్నది చూడాలి కదండి. అవునండి. భార్య ఉన్నది మాట్లాడదాం. నిన్న ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా పనిలోకి? అయినా 8ంటికి వెళ్ళారండి. మధ్యాహ్నం 12:30కు భోజనం చేయడానికి వస్తారండి. అలాగే వచ్చారండి. వచ్చి భోజనం చేసి 2ంటికి వెళ్తారండి. కానీ నిన్న మాత్రం 1:30కే వెళ్ళిపోయారండి. 1:30కి వెళ్ళిపోయిన తర్వాత 2ంటికి ఫైర్ అండి. తర్వాత ఏమైందో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలిసిందా మీకు బాణస అక్కడ పేలుడు జరిగిందని? ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? 2020కే తెలిసిందండి. పెద్ద బ్లాస్ట్ అయిపోయిందండి. భూకంపం కింద మొత్తం అన్నీ కదిలిపోయాయండి. అప్పుడు బయటకు వచ్చి పెద్ద మంటలండి. ఇద్దరండి, పాప బాబు అండి. 4 సంవత్సరాలండి పాపకి. బాబు 4 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు. చెప్పమ్మా, అసలు ఈ ఘటన జరిగింది ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటాక ఏమున్నదండి, ఇంకా మాకు అరంతనలు అంతే అండి. మరి బిడ్డ కంటే ఒక ఆధార పెట్టాలని మేము అనుకుంటున్నామండి. మరి పిల్లలు చూస్తే చిన్నోళ్ళండి. మరి ఇల్లు లేదండి. ఆ బిడ్డ చదువుకొని ఉందండి. మరి ఏదో జాబ్ చూస్తారని మేము ఆశిస్తున్నామండి. మరి పరిస్థితి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విప్పిస్తున్నారు. ఈ యొక్క రోదనలతో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా రోదనలు మిన్నటువంటి పరిస్థితిగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటన గొడత నాని 28 సంవత్సరాలు, తనకు వివాహం అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. తను ఇంటర్ వరకు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క పని ఏదైతే 3 సంవత్సరాలు పట్టి అదే పనిలోకి వెళ్తున్నారు. రోజుకు 500 రూపాయలు వచ్చినటువంటి ఆ కూలితోనే అలా జీవనం అయితే సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో తల్లి కన్నీరు మున్నీరు కల్పిస్తుంది. ఈయన తన ఏదైతే తన ఉండేందుకు కూడా ఇల్లు సరైనది కూడా లేదు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఆదుకుంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే తమ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలంటూ కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఏట్లపల్లి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.